రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సార్, తెలంగాణలోని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలోని అనేక కీలకమైన ట్విస్టులు అయితే బయటపడుతున్నాయి సార్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ కేసుకు సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే పాటిస్తున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అసలు ఇందులో ఎంతవరకు నిజమంది ఉంటారు? నిజం తెలియదమ్మా. నల్లబరి దయాకర్ని ఇలాగైనా ఇరికించాలని రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిన సందర్భంలో ఆ విషయాన్ని, ఆ డబ్బులు ట్రావెల్ చేస్తున్నాయి, అక్కడికి వెళుతున్నాయి డబ్బులు అనే విషయాన్ని బయటికి డిపార్ట్మెంట్కి లీక్ చేసింది ఓన్లీ దయాకరే అని ఇతనికి అనుమానం. అది అనుమానం, గట్టి నమ్మకం కూడా. ఈ దయాకర్ వల్లే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది. లీక్ అవ్వబట్టే నేను రెడ్ హ్యాండెడ్గా దొరికాను అనేది అతనికి బాగా తెలిసింది. ఆ కోపం, తన వల్ల నేను జైల్లో కూర్చోవాల్సి వచ్చింది కనుక ఆ దయాకర్ని ఎట్లాగైనా ఇరికించాలని తహతాలాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంతే చెప్తే దాంట్లో నిజం లేదు, విషయం లేదు. అసలేదో ప్రవీణ్ కుమార్ ఎవరో ఆయన ట్యాప్ చేసేటో ఆయన పట్టుకుంటున్నారు. దానికి ఈయనకి ఏం సంబంధం? అంటే ఈయనకి మిత్రతో ఉన్న వాళ్ళు దయాకర్ దొంగ అయిపోతాడా? అది రేవంత్ రెడ్డి ఉన్న కసి. అది గతంలో జరిగిన ఒక దీని మీద కక్ష పెట్టుకున్నాడు. నన్ను జైలుకి పంపించాడు ఈ దయాకర్ రెడ్డి అంటే తీసుకెళ్ళిన వాళ్ళకన్నా కూడా దయాకర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే వాళ్ళకి దొరికాను అని. అది కేసీఆర్కి దయాకర్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే చాలా రహస్యంగా చేస్తే అది ఎలాగో పట్టుకుని బయట పెట్టాడు. అందువల్లే ఆ టయానికి రెడీ అయినట్టుగా నేను దొరికాను అని అతనికి జైల్లో కూర్చున్నాడు కదా. చెప్పకూడదు తిన్నప్పుడు ఆ కోపం ఉంటుంది కదా. ఆ కోపం ప్రతిఫలమే తప్పితే దీంట్లో ఏమి దయాకర్ సంబంధం ఉండే పరిస్థితి లేదు. అంటే తను ఒకసారి ఇన్వాల్వ్ చేశారు అని అనేసి ఇప్పుడు అధికారంలో ఉన్నారనేసి తిన అధికారం చూపిస్తున్నారంటారు. అంతే 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 గ్యారెంటీగా తన అధికారంలో తనని జైల్లో పెట్టారు. దానికి కారకుడు దయాకరే కనుక దయాకర్కి కూడా జైలు రుచి చూపించాలి అనేది ఆ తాపత్రయం. అలాగ వెళ్తూ ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలైన తర్వాత ఉండడు. ఇలా కక్ష సాధింపులు కేసులు అంటే తన మీద కేసులు ఇప్పుడు మెడ మీద కత్తి ఏలాడుతూనే ఉంది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు డబ్బులతోటి కనుక అదంత ఈజీ కాదు. ఎన్నాళ్ళు డాట్ అవుద్ది, ఎప్పుడో వేలాడుతూ ఉంది, ఎప్పుడో ఒకసారి పాఠం దిగుద్ది. అప్పుడు తను మళ్ళీ సీఎం ఇప్పటికే ఇద్దరు సీఎంలు దేశంలో ఇప్పుడు ప్రస్తుతం, గతంలో కూడా సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్ జైలుతో వీళ్ళందరూ కరుణానిధి గారు సీఎంలుగా జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు సీఎంలు వెళ్ళారు. మూడో సీఎంగా ఈయన వెళ్తారు రేపు ఆ కేసు బయటకు వచ్చేస్తే. అంటే రేవంత్ రెడ్డి గారు వెళ్తారని అంటారా? అంతే కదా. నోటు కేసు పెండింగ్లో ఉందమ్మా. నోటుకు ఓటు కేసులో రెడ్ హ్యాండ్గా ఎవరో సాక్ష్యాలు కూడా అవసరం. రెడ్ హ్యాండ్గా దొరికింది తను, క్యాష్ బాక్సు డబ్బులు అని రెడ్ హ్యాండ్గా వీడియోలో దొరికింది. ఇంక ఇతర సాక్ష్యాలు కూడా అవసరం లేని పరిస్థితిలో ఉంది ఆ కేసు ఎందుకు ప్రొలాంగ్ అవుతుందో భగవంతుడికి తెలియాలి. ఇంత నిర్దిష్టమైన ఆధారాలు ఉన్న కేసు ఎందుకు అలా పెండింగ్లో ఉందో. ఛార్జ్షీట్ వేసారన్నారు, లేట్గా ఛార్జ్షీట్ వేయడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసారు. అది ఎప్పుడు పేలుతుందో బాంబు పేలినప్పుడు మరి దోషిగా తను వెళ్ళాలి లోపలికి. సార్, తెలంగాణ వ్యక్తికి ఐపీఎస్ అధికారి అయిన తెన్నేటి రామకృష్ణ ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు అది కాస్త వైసీపీ క్యాబినెట్లో భయాందోళన గురి చేస్తుంది అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఎంత పిచ్చి రాతలమ్మ, ఎవరు రాశారు, ఎవరు వాగుతున్నారో కదా ఈ మాటలు. అతను సీట్ ఇస్తే వైసీపీ గుండెల్లో పరిగెట్టేటి ఏమిటో ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు ఆయన? ఎన్నో ఉన్న పిచ్చి రాతలు, బుద్ధి ఏదో ఆ సొల్లు వాగుడు వాగి వాళ్ళు ఉండే మాటలు తప్పితే అయితే అవుతాడు. అసలు గెలవాలిగా ఫస్ట్ అతను తెలుగుదేశంనే గతి లేని పరిస్థితిలో ఉంది అక్కడ. తెలుగుదేశం క్యాండిడేట్గా ఆయన పెద్ద గెలిచేది ఉంది, గెలిచినాక ఆయన ఏంటి పరిస్థితి? అపోజిషన్గా ఎమ్మెల్యేలో కూర్చుంటాడా? లేదు ఒకవేళ అధికారంలో వస్తే అధికారంలో ఆయనకి ఏం పదవి వస్తుందా?
అధికారంలోకి వచ్చి పదవి రాగానే డామ్ డూమ్ డకార్ అని ఆయన మంత్రదండం ఉంది ఆయన దగ్గర పీకి లాగి చేయడానికి. ఏది ఆల్ దిస్ నాన్ సెన్స్, బుద్ధి జ్ఞానం లేకుండా అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో వాగే సొల్లు వాగుడు. అంటే ఇవన్నీ పిచ్చి రాతలే తప్ప ఇందులో నిజాలు లేవని అంటారా? ఏం నిజాలు లేవు. అయితే అతను టీడీపీకి వెళ్ళాడు, సీట్ ఇచ్చారు అంతే. దాంతో ఏమిటి వీళ్ళకి రైలు పరిగెట్టాలి కర్మ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికే పరిగెపడతాయి. వ్యవస్థలో ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి ఆయన ఏదో ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ అయిపోయాడు అనగానే, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అనగానే భయపడటానికి అంతేం ఉండదు. ఆయన ఏమి చేయలేడు అలాగ. అది ఒక వ్యవస్థగా ఒక ప్రభుత్వంగా చేయగలదు. కానీ ఒక వ్యక్తిగా ఏం చేస్తాడు? ఊరినే పిచ్చి రాసేవాళ్ళు ఊరినే ఆయన ఏదో హైలైట్ చేయడానికి ఆయనకి దగ్గరోడు అయి ఉంటాడు. ఐపీఎస్ కృష్ణప్రసాద్కి ఏదైనా ముఖ్యుడు అయి ఉంటాడు, లేకపోతే తెలుగుదేశం తొత్తు అయి ఉంటాడు అలాంటి వాగులు రాయటానికి. ఇవన్నీ సెన్స్లెస్ నాన్ సెన్స్ అది. సో చంద్రబాబు శిష్యుడు సీఎం రమేష్ బీజేపీకి వెళ్ళిపోతున్నట్టు, పోటీ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఏమన్నా బీజేపీకి క్యాండిడేట్స్ లేరమ్మా. బీజేపీకి ఎవరో మనుషులు లేరు. ఎందుకు ఉన్నవాళ్ళే 2-3 తప్పితే ఉన్న వాళ్ళలోనే గెలిచే క్యాండిడేట్స్ లేరు. ఇంకా వాళ్ళకి అసలు క్యాండిడేట్స్ అనేవాళ్ళు లేరు. ఎందుకంటే బీజేపీ స్టేట్ లీడర్షిప్ టోటల్ ఫెయిల్యూర్. ఒకళ్ళిద్దరు మినహాయిస్తే టోటల్ భ్రష్టత్వంతో నిండిపోయిన ఒక లీడర్షిప్. నేషనల్ లెవెల్లో బీజేపీకి ఏదో లీడర్షిప్ ఉంది, కానీ స్టేట్ లెవెల్లో ప్రజల్ని ఓటర్లను ఆకర్షించగలిగిన వ్యూహం పనగలిగేవాళ్ళు కానీ, ప్రజల్ని ఆకర్షించగలిగిన పద్ధతి ఉన్నవాళ్ళు కానీ బీజేపీ లీడర్స్ లేరు ఇవాళ. స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్నారు, స్టేట్ లెవెల్లో లేరు. కనుక వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. వాళ్ళని నమ్మి ఎవరు రారు. పోయినసారి 4 వచ్చే 4 గెలిపించాము. మోడీ హవా ఉంది, 4 గెలిపించారు పోయినసారి. ఏం చేశారు ఈ 4? ఏం చేశారు? ఏమన్నా తీసుకొచ్చారా? తెలంగాణకు వస్తే ఏమైనా పాటుపడ్డా, పోరాడారా, ఏమన్నా పార్లమెంట్లో మాట్లాడారా? ఏమీ లేదు. సో ప్రజలు అందుకని వీళ్ళ గెలుపు గుర్రాలు లేరు. గెలుపు గుర్రాలు వేరే పార్టీలో ఉండే గెలుపు గుర్రాలు ఎవరున్నారో వాళ్ళని మంత్రి పదవి ఆశ చూపించి, మీరు గెలిస్తే మీకు మంత్రి పదవి ఇప్పిస్తాం, కేంద్రంలో మంత్రి అవుతారు, ఇట్లాంటి ఆశ చూపించి లాగుతున్నారు అంతే వాళ్ళకి పరిస్థితి. అందుకని ఇప్పటికీ ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఇంకా ఎవరి పార్టీ నుంచి లాగచ్చా, ఎవరి నుంచి మన గడపలోకి లాక్కురావచ్చా, ఈ సోదరులోనే ఉన్నారు. ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. మోడీ ఉంటే మోడీ దేశానికి లెవెల్లో మోడీ ఆకర్షణ ఉండొచ్చు, కానీ ఇక్కడేం పనిచేయదు. ఇక్కడ మోడీని కూడా బ్రష్ పట్టించేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ స్టేట్ లీడర్షిప్ ఇప్పుడు ఏదో రూమర్లు వింటున్నాం, ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ వింటున్నాం. ఎంపీ సీటు కావాలని వచ్చేవాళ్ళనేమో వీళ్ళు వేట, కొంతమందిని ఏదో ఇలా వాళ్ళంతటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఏదో సెంట్రల్లోకి వెళ్ళిపోవచ్చు, సెంట్రల్లో మినిస్టర్ అయిపోవచ్చు, బీజేపీ పట్టుకుని ఇలాంటి ప్రాబ్లమ్ అని ఉంటారు కదా. అలాంటి వాళ్ళు వస్తే 2 ఎకరాలు ఇవ్వండి, బీఫామ్ తీసుకెళ్ళండి అన్నట్టు చెప్తున్నారు అని వింటున్నాం. అది వినికిడి. అది మరి ఎంతవరకు నిజాలు భగవంతుడు తెలియదు, కానీ అంటే నిప్పులేదో పొగరాదు. అలాంటిది ఏదో ఎక్కడో చర్చ జరగబట్టే కదా వస్తుంది బయటికి. ఈ మీది వేరే మాట రావచ్చు కదా. 1 ఎకరం 2 ఎకరాలు ఎంపీ సీటుకి 2 ఎకరాలు ముట్ట చెప్పాలి అనే మాట ఎందుకు వస్తుంది? ఎక్కడో ఏదో జరుగుంటుంది. అంటే పదవి కావాలంటే ఇచ్చుకోవాలి అంటారు గురుదక్షిణ కింద. పారితోషికం ఎంపీ టికెట్ కావాలి అంటే దక్షిణ ఇచ్చుకోవాలని అది జరుగుతుందని బయట వినికిడి. మనం సాక్ష్యాధారాలు మనం కళ్ళారా చూడలేదు, ఎవరో చెప్తారు, వాళ్ళు వీళ్ళు చెప్పుగా వింటున్నమాట. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తారంటే ఊరికి పొగరాదు, నిప్పులేదు పొగరాదని ఊరిని ఎందుకు వస్తుంది? ఎక్కడో ఏదో జరుగుంటుంది. కథ ఆధారాలు మనకు తెలియదు కనుక మనకు బలగుద్ది చెప్పలేం. కానీ ఈ వింటున్న వార్తలు పబ్లిక్లో 2 ఎకరాలు ఎంపీ టికెట్కి 2 ఎకరాలు దక్షిణ కావాలి స్టేట్ లెవెల్లో. వాళ్ళకి ఆశ ఏంటంటే మీరు ఇస్తాం, మీరు గెలిస్తే మీకు ఢిల్లీలో మంత్రి పదవి ఇప్పిస్తాం. వీళ్ళ వాళ్ళకి అయ్యేది కాదు. వీళ్ళని నమ్మి వీళ్ళకే గొంతు లేదు అక్కడ. ఢిల్లీకి వెళ్ళి బాంఛన్ కాల్ముక్తా దగ్గర చేతులు కట్టుకుని ఎస్ బాస్ ఓకే బాస్ తప్పితే వీళ్ళెవరో అక్కడికి వెళ్ళి అలా నోరు ఇప్పి మాట్లాడే స్థాయి లేదు వీళ్ళకి. చూసారు పబ్లిక్లో కూడా చూస్తున్నారుగా. మోడీ గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచుటానికి కూడా
అంత దూరం నుంచుటానికి కూడా వెళ్ళి అలా దూరంగా అంత ముట్టుకుంటానికి పక్క తగిలటానికి కూడా ఉనికిపోతూ ఉంటారు. వీళ్ళు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఈయనకి ఇవ్వండి ఈ పదవి, ఈయనకి సీన్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళంతా గాలి రకం మాటలు అంతే.